నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బొమ్మల సత్రంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబావారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నేటి దేశవ్యాప్త సమ్మెలో నంద్యాల జిల్లా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించిన కార్మిక రైతు సంఘాల నాయకులు. గోస్పాడు మండల సర్వసభ్య సమావేశం, గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారంపై చర్చ. తుంగభద్ర జోనల్ క్వాలిఫైడ్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ప్రారంభం. నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తామని పేర్కొన్న సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్. పంచాయతీ అభివృద్ధి సూచిక యాక్షన్ ప్లాన్ వర్షన్ 2.0 పై శిక్షణ తరగతులు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. నంద్యాల పట్టణం బొమ్మల సత్రంలో వెలిసిన శ్రీ షిరిడి బాబా ఆలయంలో గురు పౌర్ణిమ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి సాయిబాబాను దర్శించుకున్నారు. షిర్డీలో నిర్మించిన ఆలయానికి ప్రతిరూపంగా నంద్యాల బొమ్మల సత్రంలో నిర్మించడం ఎంతో అద్భుతమన్నారు. నంద్యాల నియోజకవర్గ ప్రజలందరికీ బాబావారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, అందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. ओम श्री साई भगवते नमः। ओम श्री साई वासुदेवाय नमः। ओम श्री साई भगवते नमः। ओम श्री साई सिद्धेश्वराय नमः। ओम श्री साई सर्वधाराय नमः। साई राम साई राम साई राम साई राम साई राम साई राम। ओम श्री साई भगवते नमः। ओम श्री साई वासुदेवाय नमः। ओम श्री साई भगवते नमः। ओम श्री साई सिद्धेश्वराय नमः। ओम श्री साई सर्वधाराय नमः। साई राम साई राम साई राम साई राम साई राम साई राम। ओम श्री साई भगवते नमः। ओम श्री साई वासुदेवाय नमः। ओम श्री साई भगवते नमः। ओम श्री साई కేంద్ర
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ ఈ రోజు 9న దేశవ్యాప్త సమ్మెలో ఏఐఆర్ఆర్ బిఈఏ పిలుపు మేరకు దేశంలోని అన్ని గ్రామీణ బ్యాంకులు ఒక్కరోజు సమ్మెబాట చేపట్టాయి. ఇందులో భాగంగా నేడు నంద్యాల జిల్లా గ్రామీణ బ్యాంకు రీజనల్ ఆఫీస్ ఎదుట పెద్ద సంఖ్యలో ఉద్యోగులు తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రభుత్వ బ్యాంకులలో ప్రైవేటీకరణ మరియు బ్యాంకులలో ప్రైవేట్ పెట్టుబడులని నిరసిస్తూ క్రూరమైన లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు కార్మికులకు హక్కులను కోల్పోయే పరిస్థితిని తీసుకొస్తుందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ నంద్యాల రీజనల్ సెక్రటరీ గుడిపల్లి సుజిత్ తెలియజేశారు. దీంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ మరియు ఒకే దేశం ఒకే గ్రామీణ బ్యాంక్ ఎన్ఆర్బిఐ అనే నినాదం అనే అంశాలతో సమ్మెలో పాల్గొంటున్నామని ఎంప్లాయీస్ అసోసియేషన్ రీజనల్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ సమ్మెలో గ్రామీణ బ్యాంకు ఉద్యోగుల నాయకులు కృష్ణవేణి, రవితేజారెడ్డి, రమేష్ మరియు సిఐటియు నాయకులు నాగరాజు, యాకోబ్ తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్, ఈ రోజు దేశంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత కార్మిక ఉద్యోగ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాలన్నీ కూడా రద్దు చేసి సవరణ పేరు మీద 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ విషయం అందరికి తెలుసు. ఈ చట్టాలు ఏదో ఇప్పుడు వచ్చిన చట్టాలు కాదు. 1920లో భారతదేశంలో కార్మికులు ఉద్యోగులు పెద్ద ఎత్తున మేము బానిస బతుకులు బతుకుతా ఉన్నాం, ఈ జీవనం మాకు సంతృప్తికరంగా లేదు, కాబట్టి మాకు కొన్ని హక్కులు కావాలా, చట్టాలు కావాలా, మెరుగైన జీవితం కావాలని చెప్పేసి నాడు కార్మిక వర్గం పోరాటం చేస్తే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం గత్యంతరం లేక, అంటే ఆ పోరాటం రాజకీయ పోరాటంగా మలుపు తిరిగితే అది బ్రిటిష్ ప్రభుత్వానికి నష్టం కలిగిస్తున్న ఉద్దేశంతో ఆర్థిక డిమాండ్లు మాత్రం పరిష్కారం చేసే పద్ధతిలో కొన్ని డిమాండ్స్ అన్న పరిష్కారం చేద్దాం, కార్మిక వర్గం స్వతంత్రోద్యమంలో పాల్గొనుకోకుండా వాళ్ళు మచ్చిక చేసుకుందాం పేరు మీద ఆ రోజుట్లో కార్మిక చట్టాలు కొన్ని తీసుకురావడం జరిగింది. అట్లా 1926లో 29 చట్టాలని బ్రిటిషర్స్ అంగీకరించారు. దాంట్లో భాగంగానే 8 గంటల పని విధానము, పారిశ్రామిక వివాదాల చట్టము, కనీస వేతన చట్టము, ఇవన్నీ కూడా సంఘం పెట్టుకున్నటువంటి హక్కు, సమ్మె చేసే హక్కు, యాజమాన్యంతో చర్చించే హక్కు, ఇవన్నీ కూడా ఆ రోజు బ్రిటిషర్స్ ఇచ్చారు. ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశంలో ఉన్నటువంటి నాటి కేంద్ర ప్రభుత్వం కార్మికుల్లో ఉన్నటువంటి చైతన్యం, కార్మికుల్లో ఉన్నటువంటి ఐక్యత నేపథ్యంలో కార్మిక వర్గం తమ వైపు తిప్పుకోవడం కోసం మరిన్ని కార్మిక చట్టాలని ఈ దేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ వచ్చారు. అట్లా స్వాతంత్రం అనంతరం కూడా నాటి కార్మిక ఉద్యోగ చట్టాలన్నిటికీ రక్షణ కల్పిస్తూ రాజ్యాంగంలో కూడా పద్ధతుల్లో పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఏదొచ్చినప్పటికీ కార్మిక సంఘాల కార్మిక చట్టాల జోలికి వెళ్ళకోకుండా వాటిని ఇంప్లిమెంట్ చేసే పద్ధతిలో ప్రయత్నం చేసింది. అయితే ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడిదారులకు, సామ్రాజ్యవాద నేతలకు, కార్పొరేట్ శక్తులకు లాభాలు ఆర్జించి పెట్టే పద్ధతుల్లోనే ఈ రోజు బీజేపీ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా మనం గమనిస్తే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలోనే మొత్తం 2019-20 అందరూ కరోనాతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం కరోనా చాటున కార్మిక వర్గానికి నష్టం కలిగించే పద్ధతుల్లో, ఉద్యోగ వర్గానికి నష్టం కలిగించే పద్ధతుల్లో పాత కార్మిక చట్టాలని, ఇవి పాత చింతకాయ పచ్చడి లాంటివి, ఇవి ఎప్పుడో బ్రిటిష్ వాడు తీసుకొచ్చిన చట్టాలు కాబట్టి ఈ రోజు కాలానికి అనుగుణంగా చట్టాలు మార్పు చేయాలని చెప్పే పేరు మీద సవరణను ప్రతిపాదించారు. సవరణ చేసే సందర్భంగానే దేశంలో ఉన్నటువంటి జాతీయ కార్మిక సంఘాలు మొత్తం కూడా సవరణ చేయండి, సవరణ చేసే ముందు జాతీయ కార్మిక సంఘాలతోనూ, ఉద్యోగ సంఘాలతోనూ, అట్లా లాయర్ల అసోసియేషన్ తోనూ, అట్లా కోర్టులో ఉన్నటువంటి ప్రముఖ న్యాయవాదులతోనూ, న్యాయమూర్తులతోనూ చర్చించి ఒక కమిటీ వేసిన తర్వాతనే ఈనాటి కాలానికి ఉద్యోగ కార్మికుల యొక్క హక్కులు రక్షించేందుకు ఏ పద్ధతులు ఉన్నాయో ఆ పద్ధతుల్లోనే మనం సవరణ చేయాలి తప్ప. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, నంద్యాల రీజనల్ సెక్రటరీ, ఎంప్లాయీస్ అసోసియేషన్. ఆల్ ఇండియా రీజనల్ రూరల్ బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ సమ్మెకు హాజరైనటువంటి ప్రతి ఒక్క కామ్రేడ్ కి ధన్యవాదాలు. ఈ రోజు ఉద్యోగులు, కార్మికులు మరియు ఇతర వర్కర్స్ 29 కార్మిక చట్టాలు రద్దు చేసి వాళ్ళని బానిస బతుకులాగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకున్నందుకు దాన్ని రద్దు చేసి 4 లేబర్ చట్టాలను అమలు చేయడానికి చూస్తుంది. దీన్ని మనం అందరం వ్యతిరేకించాలి. దాని వల్ల ఎంప్లాయ్మెంట్ తగ్గిపోవడమే కాకుండా ప్రైవేటైజేషన్ కు అన్ని రకాలుగా ఇబ్బంది కలిగించే విషయమే. దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇద్దరి పనిని ఒక్కరే చేపించే విధంగా చేస్తున్నారు. ఇవన్నీ ప్రభుత్వ చర్యలన్నీ తిప్పికొట్టి మనము ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నాం. 15 కార్మిక సంఘాలు ఇంక్లూడింగ్ బ్యాంకింగ్ మరియు ఎల్ఐసి యూనియన్లు, తర్వాత సిఐటియు, తర్వాత మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఈరోజు
చేయడం వల్ల మేము కూడా ARRBA పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్త సమ్మెకు మేము కూడా నడుం బిగించాల్సి వచ్చింది. సో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇటువంటి కొత్త 4 లేబర్ చట్టాల రద్దు కోసం ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. సో దీనివల్ల కార్మికుల సంఘాలకు వారి యొక్క అభివృద్ధికి కూడా, తర్వాత వారి యొక్క హక్కులను కాలరాసే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేసేటువంటి విధానాలు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. సో కాబట్టి దీన్ని మేము నిరసించే విధంగా దేశవ్యాప్తంగా ఈరోజు చేసేటువంటి ఈ యొక్క సమ్మెని విజయవంతం చేయాలని అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండల సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ సైమన్ ఆర్థర్ అధ్యక్షతన ఎంపీడీఓ అమానుల్లా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై చర్చించడం జరిగింది. అలాగే గ్రామ స్థాయిలో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి సర్పంచ్లు అధికారుల దృష్టికి తీసుకురావడం జరిగింది. సమావేశంలో ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. దాదాపు 6 నెలలు 7 నెలలు అవుతుంది. మాకు ఇంతవరకు నిధులు కూడా ఏం రాలేదు. కానీ మేము ప్రతిరోజు ఇసుకే వెళ్ళి ఈ విధంగా ఫోటోలు పెట్టడము, డైలీ క్యాపిటల్ సెలక్షన్ జరుగుతుందని చెప్పడము తెలుస్తా ఉంది. ఇంకా రీసెంట్ గా మళ్ళీ నెగటివ్ వేస్ట్ గుర్తించమని చెప్తున్నారు. అది సీఈఓ జడ్పీ కాడ నుంచి ఎంపీడీఓలు అందరం, డిప్యూటీ ఎంపీడీఓలము అందరము అక్కడికి వెళ్ళి పెద్ద నెగటివ్ వేస్ట్ అంతా తీసుకెళ్లి అక్కడికి తరలించాలని చెప్తున్నారు. అక్కడికి తరలించడానికి కూడా మేము వెహికల్ పెట్టుకోవాలంటే ట్రాక్టరు, డ్రైవరు, డీజల్ వీటికి కూడా మాకు నిధులు కొరతగా ఉన్నాయన్నమాట. నా పేరు సుబ్రహ్మణ్యం సార్, మాది జులేపల్లి. మేము మన్నుగోడుల కోసం కొంచెం ఇబ్బంది పడుతున్నాము. లీగల్ సొసైటీ పోతే లేవు, ఎప్పుడైనా లేవంటాం. ఏం చేయాలో అర్థం కాకుండా బయట మార్కెట్లు తీసుకోవాలంటే చాలా రేట్లు ఉన్నాయి, దీనికి చాలా రేట్లు ఉన్నాయి సార్. దీని గురించి మీరు ఏదైనా చర్య తీసుకోవాలని చెప్తాం. అగ్రికల్చర్ మేడం అడిగితే మీకు ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తున్నామని అంటాం. ఆ మేడం మేము పోయేసరికి 10 నిమిషాలు, 1 గంట కూడా ఉండవు. అవి అయిపోతున్నాయి అర్థం కాదు. సొసైటీకి తక్కువగా ఇస్తాం, మా దిగుల సొసైటీకి తక్కువ ఇచ్చాం. ఎకరా 3 మూటలు 2 మూటలు అంటాం సార్ మేడం. అవి 2 మూటలు 3 మూటలు వచ్చి మాకేం పంటలు ఉంటాయి. ఏమో కష్టంగా సార్ మన మూటలు చిక్కడం. అది విషయం. వీరే లేదు, అమోనియా లేదు. డిఏపి మీరు డిఏపి అంటే డిఏపి 1 మూటనే అందుబాటులో లేవు అని చెప్పు. రైతులకు అందుబాటులో లేవు. సాంబారం సర్పంచ్ సార్, సార్ గ్రామీణ ఉపాధి పథకం సాంబారం పిల్లలు జరుగుతుంది. ఏం సార్, కొద్ది మంది మాత్రమే పని చేస్తున్నారు, మిగిలిన వాళ్ళు పని చేయలేదు. లేదు కారణం తెలియదు మాకు. లేదా సరైన సమయంలో పేమెంట్ కూడా పడలేదు సార్. కొంతమంది పడింది, కొంతమంది పేమెంట్ పడలేదు. ఇది ప్రభుత్వం ఒక సైడు ఇలా కాకుండా అన్ని వర్గాల 3 వర్గాలు మనకు ఇందంతే కానీ పని కల్పించి ప్రభుత్వం వారు దీని మీద చర్య తీసుకోవాల్సిన పూర్ణమైనది. టీడీపీ వర్గానికి మన పని జరుగుతుంది, వేరే వర్గానికి పని లేదు. ఇప్పుడు మళ్ళీ పెడతాము, ఈ వారం పెడతాము, ఆ వారం పెడతాము అని చెప్పి జలాయిస్తున్నారు. ఇప్పుడు లీడర్లు మీకు ఇబ్బంది వర్గం పని లేదు, ఈ వారం పెడతాము, నెక్స్ట్ వారం మీకు లేదు, మళ్ళీ వారం పెడతాము. ఈ విధంగా పని జరుగుతుంది చాలా. ఉపాధి పని ఏపీమంటారు, ఆయన ఏపీమంటారంటే అందరూ చెప్తున్నాము, పని చూపిస్తున్నాము. పనులు సకాలంలో కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి అందుబాటు కాలేదు అని ఆయన అంటున్నాడు. అని అందరికి కల్పించాలా, పొరుగు వర్గాలకు అందరికి పని చేయాలా సార్. వర్గమే లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరమైందని చెప్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ఆరోగ్య శాఖకు సంబంధించి డాక్టర్ గారు తెలియజేసేదామంటే ఆటకు సంబంధించిన ఇంజక్షన్లు యాలూరుకు సంబంధించిన పిహెచ్సిలో ఇంజక్షన్లు రెడీ ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అదే గోస్పాల్ పిహెచ్సి కూడా బాగానే పనిచేయడం జరిగింది. దాని గురించి కలెక్టర్ మేడం గారు కూడా ఒక ల్యాబ్ రూమ్ కొరతగా ఉందని తెలియడం జరిగింది. ఆ కలెక్టర్ గారు మేడం గారు మీటింగ్ వచ్చినప్పుడు చూసి దాన్ని పరిష్కార దిశగా ఆలోచిస్తామని చెప్పడం కూడా కలెక్టర్ గారికి డిస్ట్రిక్ట్ జనరల్ బాగా జడ్పీ మీటింగ్ లో అడగడం జరిగింది. కాబట్టి మేడం గారు కూడా దాన్ని పరిష్కరించే దిశగా ఆలోచిస్తామని చెప్పారు. గోస్పాడు మండలంలో ఏవైతే ఉన్నాయో ప్రతి డిపార్ట్మెంట్ గా అనుసంధానం చేసుకొని గోస్పాడు మండలాన్ని ఒక ప్రత్యేకంగా అభివృద్ధి దిశగా తీసుకోవాలని ఆలోచించడం జరుగుతున్నది. ప్రతి డిపార్ట్మెంట్ లోని ఉన్నతాధికార మండల లెవెల్ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామంలో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు పార్టీలకు అతీతంగా
అందుబాటులోకి తేవాలని కోరడం జరుగుతున్నది. దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ కార్మిక హక్కులను కాలరాస్తూ 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి 4 లేబర్ కోడ్లుగా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగేలా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా టెక్కే మార్కెట్ యార్డు నుండి గాంధీ చౌక్ వరకు భారీ ర్యాలీ 2000 మంది కార్మిక ఉద్యోగ కర్షక ప్రజలతో నిర్వహించడం జరిగింది. అనంతరం గాంధీ చౌక్ సెంటర్లో బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు అధ్యక్షత వహించగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాజశేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నాగరాణి, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తోటమద్దులు, జిల్లా కార్యదర్శి వెంకటలింగం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు పుల్లా నరసింహలు పాల్గొని గాంధీ చౌక్ సెంటర్లో బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం అంగన్వాడీ జిల్లా కార్యదర్శి ఎం నిర్మలమ్మ, నాయకురాలు సునీత, ఆశా వర్కర్ నాయకురాలు షమీం, శివమ్మ, మెడికల్ సేల్స్ అండ్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నాయకులు చంద్రశేఖర్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ నాయకులు నాగన్న, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు బాలదుర్గన్న, వివోఏ జిల్లా కార్యదర్శి తిరుపతయ్య, ఏఐటిసి నాయకులు భూమని శ్రీనివాసులు, ఓబులేసులు మాట్లాడారు. సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ రోజు దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాదాపు 30 లక్షల మంది 30 కోట్ల మంది కార్మికులు ఈ రోజు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం నిర్వహిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఈ రోజు నంద్యాలలో కూడా ఏఐటిసి, సిఐటి, ఐఎఫ్టి ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నాం. సమ్మె యొక్క ప్రధాన ఉద్దేశం కనీస వేతనం 26,000 ఇవ్వాలి, లేబర్ కోడ్లను పాతవే కొనసాగించాలి, 4 కోడ్లు రద్దు చేయాలని, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి, అట్లే కనీస వేతనాలు 20,000 స్కీమ్ వర్కర్లందరికీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పేసి, అట్లే 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పిలుపులో భాగంగా ఈరోజు నంద్యాలలో కూడా మేము ఏఐటిసి, సిఐటియు, ఐఎఫ్టియుగా సమ్మెను నిర్వహిస్తా ఉన్నాం. అనేక సమస్యల పైన ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఈ సమ్మె జరుగుతా ఉంది. చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. అదేవిధంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి, ఎరువుల ధరలు తగ్గించాలని, వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ పని 200 రోజులు కల్పించాలని, 600 రూపాయల కూలి రోజువారీ వేతనము ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు కార్మిక కర్షక ఐక్యతను చాటేందుకు దేశవ్యాప్తంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ మోడీ ప్రభుత్వం అనుసరించినటువంటి కార్మిక, ఉద్యోగ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని, లేకుంటే రాబోయే కాలంలో బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని సిఐటిగా హెచ్చరిస్తున్నాము. నంద్యాల పట్టణం ఎస్పీజీ హైస్కూల్ గ్రౌండ్ నందు బుధవారం తుంగభద్ర జోనల్ క్వాలిఫైడ్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. కార్యక్రమంలో నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ సాగర్, ఉపాధ్యక్షుడు దివాకర్, జాయింట్ సెక్రటరీ రాజా చక్రవర్తి, ట్రెజరర్ జగదీష్, ఈసీ సభ్యులు కేశవర్ధన్, సుగుణా పాల్, మనోజ్, దినేష్ హాజరయ్యారు. ఈ లీగ్ పోటీలలో అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లా నుండి ఫుట్బాల్ క్రీడాకారులు పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. అనంతపురం, కర్నూలు జట్ల మధ్య పోటీ నిర్వహించడం జరిగింది. పోటీలను విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు జెడ్ఎస్పీ దివాకర్ టాస్ వేసి క్రీడాకారులను పరిచయం చేసుకుని ప్రారంభించారు. ఈ లీగ్ లో ఎంపిక కాబడిన క్రీడాకారులకు రాజమండ్రిలో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. తుంగభద్ర జోనల్ క్వాలిఫైర్స్ మ్యాచ్ కి మరి ఎస్పీజీ ఫుట్బాల్ క్రీడా మైదానం వేదిక అయినందుకు చాలా సంతోషం. నిజంగా ఈ గ్రౌండ్ మాకు ఎస్పీజీ హై స్కూల్ కు 3 సెపరేట్ గ్రౌండ్ ఉన్నాయి. దిస్ ఈస్ కాల్డ్ ఫుట్బాల్ గ్రౌండ్, దట్ ఈస్ కాల్డ్ హాకీ గ్రౌండ్, అది క్రికెట్ గ్రౌండ్. 3 గేమ్లకు 3 సెపరేట్ గ్రౌండ్స్ ఉండేవి. కాకపోతే ఈ మధ్య కొద్దిగాని దెబ్బతినిపోయినాయి. ఇక్కడ పెద్ద పెద్ద టోర్నమెంట్లు జరిగినాయి, పెద్ద పెద్ద ఊర్లు ఆడడం జరిగింది. తర్వాత మేము కూడా ఎన్నో టోర్నమెంట్లు ఆడినాము. ఇప్పుడు ఇంకా ఫుట్బాల్ పోయి ఇంకా కామన్ గా అన్నీ అయిపోయింది, క్రికెట్ ఎక్కువ అయిపోయింది. ఈ విధంగా తయారైంది. ఓకే, ఏదైతే నేమ్లే కానీ మీరు మరి కర్నూలు నుంచి చేసిన సంతోషం. మరి ఈ టోర్నమెంట్ లో కొన్ని మ్యాచెస్ కర్నూలులో జరగడం జరిగింది. ఇక్కడ మ్యాచెస్ జరిగి ఇక్కడ సెలెక్ట్ అయిన టీం అంతా కూడా రాజమండ్రిలో స్టేట్ మీట్ లో పాల్గొనడం చాలా సంతోషం. మరి ఈ టైంలో మీరు చక్కని ప్రతిభ కనబరిచి మరి జిల్లా టీం కు సెలెక్ట్ అయ్యి మరి అక్కడ స్టేట్ మీట్ లో కూడా
చక్కని ప్రతిభ కనపరిచి మరి అక్కడి నుంచి కూడా నేషనల్ కూడా మీరు పార్టిసిపేట్ చేయాలని నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీ నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వారు ఫస్ట్ టైం తుంగభద్ర జోన్ బీట్ ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ మూడు టీంలు పార్టిసిపేట్ అవుతాయి. ఒకటి అనంతపూర్, కర్నూలు, ఇంకోటి నంద్యాల. దీనిలో క్వాలిఫై అయిన టీమ్స్ అనేటివి వాళ్ళకి 10వ తారీఖు తర్వాత క్యాంప్ నిర్వహించబడుతుంది. వాళ్ళు రాజమండ్రికి పోవడం జరుగుతుంది అన్నమాట. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ స్కిల్స్ ఎగ్జిబిట్ చేసి మీ టీం, మీ డిస్ట్రిక్ట్ పేరు నిలబెట్టే విధంగా మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ తుంగభద్ర జోన్ నిర్వహిస్తున్నటువంటి మన నంద్యాల డిస్ట్రిక్ట్ ఫుట్బాల్ అసోసియేషన్ మన ప్రెసిడెంట్ గారు కానీ, ఇక్కడ ఉన్న ఈసీ మెంబర్స్, సెక్రటరీ, వీళ్ళందరూ కూడా గత కొద్ది కాలంగా అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా వీళ్ళే అసోసియేషన్ మెంబర్స్ గా ఉండి ఇటువంటి జోన్లు కానీ, టోర్నమెంట్స్ కానీ ఇంకా కొనసాగిస్తున్నారు. ఇదే విధంగా ఎంకరేజ్ తో ఇంకా ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పర్మిషన్ ఇచ్చిన స్టేట్ అసోసియేషన్ వారికి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, నంద్యాలలో ఎప్పటి నుంచో ఎన్నో రకాల గేమ్స్ ఆడుతున్నప్పటికీ కూడా ఫుట్బాల్, హాకీ, క్రికెట్ అంటే పుట్టినిల్లుగా ఎస్పీజీ గ్రౌండ్స్ గురించి చెప్పొచ్చు. ఇప్పుడైతే ఎన్నెన్నో గేమ్స్ వచ్చాయి, ఎన్నెన్నో ఈవెంట్స్ జరుపుతున్నారు. కానీ ఫుట్బాల్ అనే దానికి మూల కారణము ఇక్కడున్న పెద్దలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ ఫోర్ ఫాదర్స్ నుంచి మా వరకు వచ్చింది. నంద్యాల అంటేనే ఎస్పీకి సంబంధించిన ఫుట్బాల్ అసోసియేషన్ అంటేనే ఎస్పీజీకి గ్రౌండ్స్ కి సంబంధించిన విశేషంగా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మంగళవారం జరిగిన సిపిఐ పట్టణ 17వ మహాసభలో తీర్మానించిన తీర్మానాలను సిపిఐ కార్యాలయంలో సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్, సహాయ కార్యదర్శులు భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవితో కలిసి సిపిఐ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలియజేయడం జరిగింది. సిపిఐ నంద్యాల పట్టణ 17వ మహాసభ నిన్న రామకృష్ణ డిగ్రీ కాలేజీ ప్రక్కన వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించడం జరిగింది. ముందుగా స్థానిక శ్రీనివాస సెంటర్ నుండి రామకృష్ణ డిగ్రీ కాలేజీ వరకు దాదాపు అంటే ఒక 400-500 మందితో ర్యాలీ నిర్వహించి పతాకావిష్కరణ చేసి బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ బహిరంగ సభకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి రామచంద్రయ్య గారు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె రామాంజనేయులు గారు, సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు గారు, సహాయ కార్యదర్శి బాబా పకుంజు గారు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఆ మహాసభలో పట్టణంలో నెలకొన్న కొన్ని సమస్యలను తీర్మానంగా చేయడం జరిగింది. మరి మొదటిగా నంద్యాల పట్టణంలో అన్ని ఏరియాలలో దాదాపు అంటే ఒక ఇంట్లో 2-3 సంవత్సరాలు నివసిస్తూ ఉంటారు. మరి అద్దె ఇళ్లలో ఉంటూ అద్దెలు కట్టుకోలేక, సరైన పనులు లేక, బాడీలు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి వారిలందరినీ వెరిఫై చేసి దాదాపు అంటే 4000 మందితో మరి వ్యక్తిగత అర్జీలు ఎంఆర్ఓ గారికి సచివాలయాల దగ్గర ఇప్పించడం జరిగింది. మరి అదే విధంగా వారికి ఇంటి స్థలము వచ్చేంత వరకు కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పట్టణ సమితిగా మరి పోరాటం నిర్వహించాలని, అదేవిధంగా నంద్యాల పట్టణంలో చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమై మరి రహదారులకు చాలా ఇబ్బందులుగా అవుతుంది. మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి, మరి అదే విధంగా మరి మిగతా చిన్న చిన్న సమస్యలు, దోమలు, కుక్కలు, దీనిలన్నిటిపైన కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో మరి నిన్న జరిగిన మహాసభలలో తీర్మానాలు చేసి దీనిపైన దశలవారీ ఆందోళనగా నిర్వహించాలని చెప్పడం జరిగింది. మరి ఆ మహాసభలలో మరి 3 నెలలకు ఒకసారి పట్టణ మహాసభలు జరుగుతాయి. ఆ మహాసభలో నన్ను పట్టణ కార్యదర్శిగా మరలా తిరిగి ఎన్నుకోవడం జరిగింది. సహాయ కార్యదర్శులుగా భూమని శ్రీనివాసులు, లక్ష్మీదేవిని సహాయ కార్యదర్శులుగా ఎన్నుకోవడం జరిగింది. మరి కౌన్సిల్ గా 35 మందిని కూడా పట్టణంలో వార్డులలో ఉండే కౌన్సిల్ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ పట్టణ టీంతో మరి భవిష్యత్తు కార్యాచరణ తీర్మానం చేసిన వాటిపైన ఉద్యమాలు నిర్వహించి పట్టణ సమస్యలపైన పెద్ద ఎత్తున ఆందోళనకు పూనుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నంద్యాల మండల పరిషత్ కార్యాలయంలో నంద్యాల జిల్లా పరిధిలోని అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓలు, డిప్యూటీ ఎంపీడీఓలు, మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, ఏఎన్ఎంలకు పంచాయతీ అభివృద్ధి సూచిక యాక్షన్ ప్లాన్ వర్షన్ 2.0 పై శిక్షణ అందించడం జరిగిందని ఎంపీడీఓ సుగుణశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమానికి నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రీసోర్స్ పర్సన్స్ గా ధనుంజయ రెడ్డి, స్వర్ణ, అరుణ్ హాజరై శిక్షణ అందించారు. ఈరోజు పంచాయతీ అభివృద్ధి సూచిక అనే శిక్షణ కార్యక్రమాన్ని నంద్యాల మండల ప్రజా పరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమానికి
మండల లెవెల్ ఆఫీసర్స్, అదేవిధంగా గ్రామ సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, పంచాయత్ సెక్రటరీలు, ఏఎన్ఎంస్ వీళ్ళందరూ కూడా ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ యొక్క శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే గ్రామాల్లో చేస్తున్న పనులు గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటిది ప్రజలు చేరవేస్తున్నారా లేదా, ఇలా అవి అప్లోడ్ చేస్తున్నారా లేదా అని శిక్షణ ద్వారా తీసుకొని వాళ్ళు ఇక్కడ శిక్షణ నేర్చుకున్న తర్వాత గ్రామాల్లో పాటిస్తారని వారికి శిక్షణ ద్వారా ఇవ్వడం జరుగుతూ ఉంది. నమస్కారం. ఈ రోజు మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ అభివృద్ధి సూచిక ఫైనల్ వర్షన్ 2.0లో పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ మీద యాక్షన్ ప్లాన్ 2025-26 సంవత్సరానికి తయారు చేయడానికి గాను ఇక్కడ ట్రైనింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది. ఈ ట్రైనింగ్ లో మన ముఖ్య అతిథిగా మండల పరిషత్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ కోర్స్ డైరెక్టర్ గా ఎంపీడీఓ, అసిస్టెంట్ కోర్స్ డైరెక్టర్ గా డిప్యూటీ ఎంపీడీఓ పాల్గొనడం జరిగింది. అందరూ మండల స్థాయి అధికారులు మరియు పంచాయతీ కార్యదర్శులు మరియు డిజిటల్ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ మరియు ఏఎన్ఎంస్ అందరికీ కూడా శిక్షణ కార్యక్రమం రిసోర్స్ పర్సన్స్ వచ్చేసి ధనంజయ రెడ్డి పంచాయత్ సెక్రటరీ చాప్రేవుల, స్వర్ణ పంచాయత్ సెక్రటరీ రాయమాల్పురం అండ్ అరుణ్ ఫ్రమ్ డిపిఓ ఆఫీస్, వీళ్ళు ముగ్గురు ఆర్పీలుగా ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. నంద్యాల జిల్లా పాణ్యం మండల కేంద్రంలో నంద్యాల జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అను నినాదంతో ప్రజల్లోకి వెళ్లి బాబు చేసిన మోసాలను వివరించాలని, గత ప్రభుత్వంలో ప్రజలకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించాలని మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ జెడ్పీటీసీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సద్దల సూర్యనారాయణ రెడ్డి, పాణ్యం మండల ఎంపీపీ, వైస్ ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు, పాణ్యం మండల వైఎస్ఆర్సీపీ కన్వీనర్ కరుణాకర్ రెడ్డి, అన్ని గ్రామాల సర్పంచులు, వీరితో పాటు టీయూసీ అధ్యక్షులు చాంద్ బాషా, మైనార్టీ అధ్యక్షులు జాకిర్ హుసేన్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, నాయకులు, సోషల్ మీడియా విభాగం ప్రతినిధులు హాజరయ్యారు. మనం ప్రజలకందరూ కూడా మన కార్యకర్తలు వాళ్ళ ఇళ్ళ దగ్గర కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. మనం ఎందుకు ఖచ్చితంగా అడగాలంటే చంద్రబాబు నాయుడు ఎలక్షన్ల ముందర ఆయనే ఒకటి ప్రామిస్ చేయడం, ఆయనే వాళ్ళ కార్యకర్తలు, తెలుగుదేశం నాయకులు ప్రతి ఒక్క గ్రామంలో ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులు అందరూ కూడా గ్రామాలంటే ఇంటింటికి పోయి ఈ విధంగా చంద్రబాబు నాయుడు సంతకం ప్రతిజ్ఞ చేసి సంతకం పెట్టిన పేపర్ను మనం కూడా ఒకసారి మీకు అందరు కూడా చదివి వినిపిస్తాం. నా పైన ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధితో ప్రమాణం చేస్తున్నాను. 2024లో టీడీపీ అధికారం వచ్చాక భవిష్యత్తుకు గ్యారెంటీలోని వాగ్దానాలని ఎటువంటి వివక్షణ లేకుండా, నిబంధనలు పాటించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పునరంకితం అవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఇట్లు చంద్రబాబు నాయుడు. మీరు ఖచ్చితంగా ఎలక్షన్ ముందర వాళ్ళందరూ కూడా తెలుగుదేశం నాయకులు ఇళ్ల దగ్గరికి పోయి మేము సూపర్ 6లో మీకు అందరికి ఇస్తాం, మీకు పథకాలు రాకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగండి అని అడిగినప్పుడు తెలుగుదేశం నాయకులందరూ కూడా, అందుకే ప్రజలందరినీ కూడా ఎవరైతే ఏ నాయకుడు మీ ఇంటి దగ్గర తెలుగుదేశం నాయకులు వచ్చి చెప్పి మీరు మా చొక్కాలు పట్టుకొని అడగమని చెప్పినారు, అటువంటి నాయకులు చొక్కాలు పట్టుకొని ఖచ్చితంగా అడగాలని మనం ప్రజలందరినీ కూడా కోరాల్సిన అవసరం ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బొమ్మల సత్రంలో వెలిసిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో బాబావారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. నేటి దేశవ్యాప్త సమ్మెలో నంద్యాల జిల్లా గ్రామీణ బ్యాంక్ ఉద్యోగులు. లేబర్ కోడ్లను రద్దు చేయకపోతే ప్రభుత్వ పతనం ఖాయమని హెచ్చరించిన కార్మిక, రైతు సంఘాల నాయకులు. గోస్పాడు మండల సర్వసభ్య సమావేశం, గ్రామాభివృద్ధి సమస్యల పరిష్కారంపై చర్చ. తుంగభద్ర జోనల్ క్వాలిఫైడ్ సబ్ జూనియర్స్ ఫుట్బాల్ లీగ్ పోటీలు ప్రారంభం.
నంద్యాల పట్టణ సమగ్ర అభివృద్ధి కోసం నిరంతరం ప్రజా పోరాటాలు చేస్తామని పేర్కొన్న సిపిఐ పట్టణ కార్యదర్శి కె ప్రసాద్. పంచాయతీ అభివృద్ధి సూచిక యాక్షన్ ప్లాన్ వర్షన్ 2.0 పై శిక్షణ తరగతులు. నంద్యాల జిల్లా పాణ్యం మండలంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.